ఏ పని చేసినా కూడా చివరన కృష్ణార్పణం అని అంటారు కదా, ఎందుకని? యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాతి యత్ అని కృష్ణుడు చెప్తూ తత్కురశ్వమదర్పణం అంటాడు భగవద్గీత. నైనా నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏ తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా అదంతా నాకు సమర్పించు. అప్పుడే కర్మ నీకు బంధంగా మారదు. మనం ఆచరించే కర్మలే మనకు బంధమై మనకు ఇంకొక జన్మకు కారణమవుతూ ఉన్నాయి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే అంటాడు భగవద్గీతలో. కర్మలు నిన్ను అంటనంత కాలం బంధం కాకుండా భవ్యమైన జీవితానికి సోపానాలు అవుతాయి. కానీ నువ్వు ఒక కార్యక్రమం ఆచరించగానే దాని కర్తృత్వాన్ని నువ్వే స్వీకరిస్తూ ఉన్నావు. ఇలా ఎప్పుడైతే కర్తృత్వాన్ని స్వీకరిస్తున్నావో అది నీ అహంకారానికి హేతు అవుతుంది. ఎప్పుడైతే అహంకారం నీలో ప్రబలుతుందో అప్పుడు మమకారం మొదలవుతుంది. ఆసక్తి, ఫలాపేక్ష, ఈ 4 ఎప్పుడైతే నీలో పేరుకుపోతాయో అప్పుడు అది బంధనమై నిన్ను బాధిస్తుంది. ఈ 4 లేకుండా ఉండాలి అంటే పాల మీద ఉన్నటువంటి ఆ పొంగు అగ్ని మీద పడ్డ కృష్ణార్పణం అంటూ అంతా కృష్ణుడి లీల అన్న భావన నీలో కలుగుతుందో అప్పుడు అది నిన్ను బాధించదు. ఆ పరమాత్మకు, అగ్నిదేవుడికి నేను సమర్పించే నైవేద్యం అన్న భావన కలుగుతుంది. ఇలా ఆలోచించటం వల్ల కర్తృత్వ సంఘం ఉండదు. ఫలత్యాగము, కర్తృత్వ త్యాగము, సంఘత్యాగము 3 ఏర్పడిన కారణంగా ఆ కర్మ ఏదైతే నువ్వు ఆచరిస్తావో అది నీకు బంధనం కాకుండా భవ్యంగా మారుతుంది. ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కి అందరి లగేజ్లు పైన పెడితే తాను మాత్రం నెత్తి మీద పెట్టుకున్నట్ట. అందరూ అడిగారు, ఏమయ్యా మేమంతా లగేజీలు పైన పెట్టుకుంటే నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావేమిటి ఆ బ్యాగు అనగానే, రైలు ఇంతమందిని మోస్తుంది, ఈ బ్యాగు కూడా రైలు ఎక్కడ మోస్తుంది అండి, అందుకే నేనే మోస్తున్నాను అన్నాడు. అది ఎంత అపహాస్యమో! సకల చరాచర సృష్టికి కారణభూతుడైన మూలమైన ఆ పరమాత్మయే అన్నిటికీ కారణమన్న భావన నీలో కలగటం కోసమే ఏం చేసినా సరే కృష్ణార్పణం అంటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఆయనకు అర్పించటం వల్ల నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి, చేస్తున్నదంతా ఆ పరమాత్మయే అన్న భావన నీలో బలంగా ఏర్పడి నీలో అహంకారం ప్రబలకుండా, మమకారం నీ దరికి చేరకుండా, ఆ కర్మ వలన కలిగేటువంటి ఫలం మీద ఆపేక్ష కానీ ఆసక్తి కానీ నీలో చేరకుండా నీ జీవితం అద్భుతంగా మారుతుంది. కనుకనే ఏ పని చేసినా కృష్ణార్పణం అంటారు.